దర్శకరత్న దాసరి నారాయణరావును దుబాయ్లోని తెలుగువారు ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ నెల 29న అబుదాబిలో జరిగే సత్కార సభలో దాసరికి స్వర్ణ కంకణ ధారణ చేయబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా దాసరిని సత్కరించాలనుకుంటున్న దుబాయ్ తెలుగు అసోసియేషన్ వారి కోరిక ఈ ఏడాది తీరబోతోంది. ఈ సందర్భంగా తెలుగు సినీ కళాకారులు కూడా ప్రవాసాంధ్రుల్ని అలరించబోతున్నారు. దాసరి గారికి అబుదాబిలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఘన సత్కారం చేయబోతున్నారని చెప్పి విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాసరి గారి సత్కారం సందర్భంగా మేమందరం అక్కడికి వెళ్ళటం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశంగా. 3 ఏళ్ల వారి నుంచి 3 కాళ్ల ముసలి దాకా ఏ వయసు వారికైనా తన గాత్రంతో జీవం పోసే సుమధుర గాయని ఎస్ జానకి. ఆమె జన్మదినం నేడు. ఆ గళంలో జాలువారిన గానం వింటూ ఉంటే ఆ ఆనందం వర్ణనాతీతం. ఆ గాత్రం ఎంతో మంది నిరాశావాదులను ఆశావాదులుగా మార్చింది. ఆమె గానం ఎందరినో సంగీత పిపాసులుగా చేసింది. ఆ అద్భుత గాయని పేరు ఎస్ జానకి అని వేరే చెప్పవలసిన పనిలేదు. నీ ఆశ అడి ఆశ అంటూ పెండియాల స్వరాల్లో తొలిసారి మాతృభాషలో జానకి గళం మధురామృతాన్ని పంచింది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. 3 ఏళ్ల పసిపాప మొదలు 3 కాళ్ల ముదుసలి దాకా ఏ వయసు వారికైనా తన గాత్రంతో అమృతం పంచగలను అని నిరూపించారు ఎస్ జానకి. 16 ఏళ్ల పడుచుల పదునైన ఊహలకు పసందుగా పాడి పడుచువాళ్ల గుండెల్లో గుబులు రేపడం కూడా జానకి గళానికి బాగా తెలుసు. ఏ పాట పాడినా అందులో తనదైన బాణీ పలికించడం జానకి నైజం. తన పాట కోరుకునే వారికి అమృతం పంచిన జానకి తనను కాదనుకున్న వారికి అంతే దూరంలో ఉండేవారు. ఎందరో మహా నటీమణులే జానకి పాట కోసం రాజీ పడక తప్పలేదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం బాగా తెలిసిన జానకి ప్రతి తరాన్ని తన గాన మాధుర్యంతో మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు. తెలుగు పలుకు తేనెలొలుకుతున్నంత వరకు జానకి పాటకు విలువ తరగదు. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. తన అందం చందంతో అందరినీ ఆకట్టుకున్న నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా త్వరలో దర్శకురాలు కాబోతోంది. దాదాపు 75 చిత్రాల్లో తన అందాల అభినయంతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా మనసు దర్శకత్వం వైపు మళ్లింది. ప్రస్తుతం ఐయామ్ అనే చిత్రంలో నటిస్తున్న మనీషా తన దర్శకత్వంలో రూపొందించే చిత్రానికి స్క్రిప్టును సిద్ధం చేస్తోంది. తాను దర్శకత్వం వహించే చిత్రం మసాలా సినిమా కాదని, అందులో వైవిధ్యమైన కథాంశం ఉంటుందని మనీషా చెబుతోంది. అందాల ఆరబోతకు అనువైన వయస్సు లేకపోవడంతో అవకాశాలు తగ్గాయని భావించిన మనీషా న్యూయార్క్ లో ఫిల్మ్ మేకింగ్ లో డిప్లొమా చేసింది. అప్పటి నుంచి ఆమె మనసు దర్శకత్వం వైపుకు పరుగులు తీస్తోంది. తాను దర్శకత్వం వహించబోయే చిత్రానికి స్క్రిప్ట్ పూర్తి కాగానే ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు పెడతానని మనీషా అంటోంది. మరి ఈ నేపాలీ భామ రూపొందించే సినిమా జనాన్ని ఎలా అలరిస్తుందో చూడాలి. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే, గట్టి మొక్కకు కోత తెలియున బాలకుమరిని కానా, నీటి కొంగను చేత మింగున జరుగునా, నీ కోపం వస్తే నేను కోపగి. మోస్ట్ ప్రామిసింగ్ డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవ తెరకెక్కించిన విల్లు చిత్రం తెలుగులో యమకంత్రిగా రాబోతోంది. విజయ్ నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే తెలుగు పాటలు కోయల్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. నువ్వు మౌనంగుంటే నేను మౌనంగుంటానే, నువ్వు నన్నే మరిస్తే మాత్రం
నొక్కి చెబుతా హే ఐ లవ్ యూ నువ్వు దూరంగా పోతున్నా పట్టి చెబుతా. ఈ సినిమాకు పాటలు రాసిన సాహితీ చంద్రబోస్ తో పాటు దర్శకులు సాగర్, కోడి రామకృష్ణ, వీరభద్రం కూడా సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మే 6న జి ఉషారని ఈ సినిమాను తెలుగు వారి ముందుకు తీసుకురాబోతున్నారు. దీని అట్మాస్ఫియర్, దీని టైటిల్, దీని కాస్టింగ్ చూస్తే ఇది చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్ కింద మనం భావించాలి. అందుకని ఈ ఎఫర్ట్ కి దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే సక్సెస్. నేనసలే కృష్ణుడి నన్న అరే నువ్వేనో అన్న చిరుముద్దులు పెట్టే మామనవుతానే. రాజా నే కాదంటానా రాజా నా ఒళ్ళొచ్చి సోజా నడువంపుకి నువ్వే బాస్. విలక్షణ నటుడు ఉపేంద్ర తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఓ తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రల్లో ఉపేంద్ర కనిపించనున్నారు. విలక్షణ నట దర్శకుడు ఉపేంద్ర తనకు నచ్చిన అంశాలు ఎక్కడ ఉన్నా వెంటనే పట్టేస్తాడు. తన మాతృభాష కన్నడలోకి నెట్టేస్తాడు. అజిత్, అసిన్ జంటగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించిన వరలారు చిత్రం ఉపేంద్రకు బాగా నచ్చింది. అందుకే దాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నారు ఉపేంద్ర. వరలారులో అజిత్ త్రిపాత్రాభినయం ఉపేంద్రని ఎంతగానో ఆకట్టుకుంది. వరలారు పాత్రలోని వైవిధ్యం ఉపేంద్రను ఆ సినిమా చూసిన దగ్గర నుంచి ఆకర్షిస్తోంది. అందుకే మరో మాట లేకుండా ఆయన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆశించారు. వరలారు కన్నడ రీమేక్ కు ఏస్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ దర్శకత్వం వహించడం విశేషం. కన్నడ చిత్రాన్ని ఒరిజినల్ కంటే మిన్నగా రూపొందించాలని ఉపేంద్ర, శ్రీరామ్ భావిస్తున్నారు. ఉపేంద్ర త్రిపాత్రాభినయం ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. அவனுக்கு கொடுத்த முடிஞ்ச தானே எனக்கும் கொடுத்துருக்கான். இந்த முஞ்சிய வச்சுக்கிட்டுதா. அது மட்டும் இல்ல, அவனுக்கு இன்னொரு கல்யாணமாய் அவனுக்கு ஒரு குழந்தை பிறகு பார். அவனுக்கு இதே முஞ்சிதான். Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.